ఏప్రిల్ 8 దేవుని వాగ్దానం. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. కీర్తన 61:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని కలిగి మనం ముందుకు ప్రయాణించడానికి ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనం క్షేమంగా ఉండి ముందుకు వెళ్ళటానికి ప్రభు మనల్ని తన గుడారంలో నివసింపజేస్తున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రెక్కల చాటున మనం దాక్కున్నప్పుడు ఆయన తన గుడారంలో మనల్ని దాస్తాడు. చాలాసార్లు మనం ఏంటంటే అటు ఇటు పరిగెడతా ఉంటాం. మనము ఈ యొక్క నెమ్మది కోసమో లేకపోతే ఇంకా భద్రత కోసమో మనుషులను ఆశ్రయిస్తాము, లేకపోతే మనకు తెలిసిన పరిస్థితులను మనం ఆశ్రయిస్తాము. అటు ఇటు పరిగెడుతూ అలసిపోతూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆయన రెక్కల నీడన మనం ఉంటే ప్రభు మనల్ని ఆయన గుడారంలో నివసింపజేస్తాడు. దేవుని గుడారంలో మనం ఎప్పుడైతే నివసిస్తామో అప్పుడు మనకి నెమ్మది, ఆనందం, సంతోషం, ప్రతి సమస్య నుంచి విడుదల కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నావా, ఈ సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావా, సమస్యలో నువ్వు ముందుకు వెళ్ళడానికి కష్టంగా ఉందా, ఆ సమస్యలన్నిటిలోనూ నువ్వు దేవుని రెక్కల చాటున ఉండడానికి నీవు మలుచుకో. అలా మలుచుకున్నప్పుడు ప్రభువు నిన్ను తన యొక్క గుడారములో నివసింపజేస్తాడు. తత్ఫలితంగా నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. అటువంటి ఆశీర్వాదము, దీవెన నీవు పొందుకోవాలి అని అంటే ప్రభువులో నిన్ను నీవు కట్టుకో, ప్రభువులో నిన్ను నీవు దేవునితో సంభాషించు, ప్రభువులో నిన్ను నీవు ధైర్యపరచుకో. అలా చేసుకోగలిగినప్పుడు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించి ఆయన గుడారములో నివసింపజేస్తాడు. అట్టి కృపా భాగ్యములు మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు ప్రభువా, మేము చాలా పర్యాయములు మాకున్న పరిస్థితులను బట్టి తొందరపాటులో నిన్ను వదిలి దూరంగా వెళ్తూ ఉంటాం. అలా కాక నీలో ఉండే గొప్ప భాగ్యం మాకు దయచేయండి, నీలో నివసించే భాగ్యం దయచేయండి, నీ రెక్కల చాటున ఉండే భాగ్యం దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష జన్మలు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో మీరు తోడుకొండండి. ఈ వేసవి ఎండ నుండి బిడ్డలను తప్పించి నీ రక్షణ ఆనందము నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.